ఐస్ క్రీమ్ తినికి వచ్చినాం. బాగుండే సూపర్ హిట్. ఇప్పుడు దంగల్ ఉంది, లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలనే చూద్దాం, మనం ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలనే చూసుకుందాం. దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఎలాంటి స్పోర్ట్స్ డ్రామా అయినా ఓన్లీ స్పోర్ట్స్ మీదనే ఉంటుంది. సార్పట్ట పరంపర అవనివ్వండి, ఏదైనా కానీ స్పోర్ట్స్, స్టిక్ టు స్పోర్ట్స్, డైవర్షన్ ఉండకూడదు. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మమ్మల్ని డైవర్టే చేశారు. సెకండ్ హాఫ్లో దూరం అంటే ఎలా దూరుతాం మేము? ఆ సెకండ్ హాఫ్లో కూడా 5-6 స్పోర్ట్స్ పెట్టేసి ఒకదానికొకటి రిలేషన్ పెడతాము. మల్టిపుల్ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అంటే కష్టం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెటిజం అనేది రిలేటబుల్ స్పోర్ట్స్, అంటే టెన్నిస్ కానీ క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆడితే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. కుస్తీకి క్రికెట్కి ఏందండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. కుస్తీ ఆడేవాడు క్రికెట్ ఆడతాడా, క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఆడతాడా? నాకు అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్. బుచ్చిబాబు గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఫైన్. సో అది మొత్తానికి అవసరం లేదన్నా, అదే చెప్తున్నా. జాన్వీ క్యారెక్టర్ నేను దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్గా ఎఫర్ట్స్కి, రామ్ చరణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్కి, ఆయన బాడీకి, ఆయన యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్, ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్, బుచ్చిబాబు ఉప్పెన మార్క్ అంతే. మ్యాచ్ అవ్వలేదు. రామ్ చరణ్ కష్టానికి మాత్రం బుచ్చిబాబు గారు సాటిస్ఫాక్షన్ చేయలేకపోయారు. ఏఆర్ రెహమాన్ గారు అసలు సాటిస్ఫై చేయలేరు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. సినిమా చూశాను, బాగుంది, ఫైన్ అన్నట్టుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నడవదు సినిమా అయితే మాత్రం నడవదు, కష్టం. ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ. 1.5. మాకు బాగా నచ్చిన సినిమా అంటే RRR. తర్వాత ఈ సినిమా బాగుంది, చాలా బాగా చేశారు. హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత బాగా చేయగలిగారో అది అంటే చూసినప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి ఆ సినిమాలో కూడా ఎమోషన్ ఎక్కువ చూపించారు. అసలు చెప్పాలంటే ఎవరినైనా సరే కదిలిస్తుంది సినిమా. చాలా బాగుందని చెప్తానండి నేను. సూపర్ డూపర్ హిట్టే. అదే అసలు చరణ్ గారు అసలు అలాంటి క్యారెక్టర్ చేయడమే చాలా బాగుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రేటింగ్ అయితే 5/5 అండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది, ఎక్కడ ఇది లేకుండా అంటే గ్యాప్ లేకుండా అందరినీ నిలబెడుతుంది. ఫస్ట్ అసలు ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టాలి ఆ సినిమా. ఎవరిదండి హీరోయిన్? అబ్బో జాన్వీ కపూర్ చాలా బాగా చేశారు. ఏదండి జగపతి బాబు గారు, అసలు ఆయన ముందే సూపర్ కదండి. అసలు జగపతి బాబు గారు ఆయనని ఫస్ట్ అసలు గుర్తించడమే కొంతసేపు కష్టమైంది. తర్వాత అమ్మో ఇంత ఇలాంటి వేషంలో కూడా ఈయన ఇంత బాగా మెప్పిస్తున్నారని అనిపించారు జగపతి బాబు. చాలా